నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు 11వ వార్డు హరిజన కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి రేపు జరగబోయే 19వ తారీఖు విజయవాడలో బంద్ రోడ్ లో PW గ్రౌండ్ లో 125 అడుగుల విగ్రహ కార్యక్రమానికి గురించి చెప్పడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి మరియు ఆయన చేసిన SC ST BC మైనారిటీలు ఆర్థికంగా రాజకీయంలో విద్యలో ఆయన అన్ని కులాలకి చేసిన పనుల గురించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బాజీ గారు, వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షులు పాస్టర్ పండుగారు, సంపత్ కుమార్, పొన్నాల నాగరాజు, ఖాదర్ బేగ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు 11వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी अंबेडकर गारू जोहार जोहार डॉक्टर बी अंबेडकर गारू जोहार जोहार डॉक्टर बी अंबेडकर गारू जोहार ఈరోజు 11వ వార్డు మరి అర్జన కాలనీలో ఉన్న అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేయడానికి సచివాలయం సిబ్బంది అలాగే మరి పెద్దలు నాయకులు ఈ స్థలంలోనికి వచ్చారు. అలాగనే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. SC కులానికి చెందిన ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈరోజు మరి ఏ ముఖ్యమంత్రి చేయలేని చాలా గొప్ప పనులు, చాలా అద్భుతమైన కార్యాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. విజయవాడ మహాపట్టణంలో మరి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని 125 అడుగులు విగ్రహాన్ని పెట్టడం, అలాగే 125 అడుగుల విగ్రహాన్ని పెట్టడం, అలాగే మరి SC కులానికి ఎంతో గర్వకారణం, చాలా సంతోషం, ఆనందం ప్రతి ఒక్కరూ వ్యక్తపరుస్తూ ఉన్నారు. రానున్న 2024లో ఎలక్షన్లో SC కులానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా కొండగా ఉంటారని మేము ఆనందిస్తున్నాం. అలాగే గుడివాడ పట్టణంలో మరి కొడాలి నాని గారు గుడివాడ పట్టణంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు వారు చేసుకుంటూ వచ్చారు. గుడివాడ పట్టణంలో మరి ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. ఎన్నడూ చూడని కార్యక్రమాలు మరి మేము చూస్తూ ఉన్నాం. 30-40 సంవత్సరాల నుంచి జరగని కార్యక్రమాలు ఇప్పుడు ఆయన మంత్రి అయిన తర్వాత గుడివాడ బస్ స్టాండింగ్ కానీ, లేదంటే ఫ్లవర్ కానీ, ఇంకా అనేకమైన కార్యక్రమాలు, హాస్పిటల్, ఇలా అనేకమైన కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం, చాలా ఆనందం. మరి గుడివాడ పట్టణంలో SC సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మేమంతా కలిసి మళ్ళా 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి మరి మేము గెలిపిస్తామని మేము చాలా సంతోషంగా ఈ మాటలు తెలియపరుస్తున్నాం. మంచిది. ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్ప కార్యక్రమానికి రేపు 19న భారతదేశంలోనే ఒక పండగ లాగా జరపడానికి సిద్ధమవుతున్న మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గుడివాడ నుంచి బయలుదేరిపోతున్న రేపు SC ST BC మైనార్టీలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 125 అడుగుల ఒక విగ్రహం మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు నడిబొడ్డున పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, మనిషి జీవితాన్ని రాత మార్చే చదువు అని. SC ST BC మైనారిటీలు ఎవరైనా పేదవాళ్ళు చదువుకోండి, చదువుకుంటూనే మీ పిల్లలు భవిష్యత్తు మారిద్ది, మీ కుటుంబ భవిష్యత్తు మారిద్దండి. ఉదాహరణకి మనకు వెలుతురు కావాలంటే ఒక రూమ్లో కానీ ఎక్కడైనా ఒక బల్బు, ఒక ఇది కావాలి. కానీ మనిషి జీవిత తలరాత మార్చాలంటే చదువు. అలాంటి చదువు గురించి చెప్పిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రేపు జరగనున్న 19వ తారీఖుకి గుడివాడ నుంచి మరియు మా 11వ వార్డు నుంచి భారీగా తరలి రావాలని కోరుకుంటూ, అంబేద్కర్ గారికి మనం ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే ఆయన ఒక సిస్టాన్ని మొత్తం పెట్టారు. పేదవాడు అన్ని కులాల్లో ఎదగాలి, బాగుండాలని చెప్పిన విధంగా ఆయన చేసే పనుల గురించి రేపు జగన్మోహన్ రెడ్డి గారు బందర్ రోడ్లో PW గ్రౌండ్లో
అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి మొత్తాన్ని పెట్టారు. అవన్నీ అందరూ మనం వెళ్ళాలని, అలాగే ప్రభుత్వం కొంతమంది పచ్చ మీడియా, ఎల్లో మీడియా చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ ప్లాన్లు అన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కొట్టారని. అవును, మీరు చెప్పింది ఎక్కొట్టారంటున్నారు. ఎవరికి? అగ్ర కులాలు వాటికి వాళ్ళు తినేసి దంచుకుంటున్నారు. కానీ ఇవాళ కులం చూడకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో పేదవాళ్ళందరికీ నవరత్నాలు పెట్టి అందరికీ పంచాడు. రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో చూద్దాము. మీరు చెప్పే ప్రతి మాటకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుంచి జవాబు ఇవ్వడానికి మేము అందరూ రెడీగా ఉన్నాము. ఎవరు ఎంత పంచారు? 2014-19 నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎంత పంచారు, 19 నుంచి 24 ఎంత పంచారు అనేది మేము డిబేట్ లో మాట్లాడదాం. తర్వాత రానున్న రోజుల్లో దాని గురించి చర్చ పెడదాము. ఎవరు ఏం చేశారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఎవరు ఏం చేశారు అనేది పెడదాము. దానికి ఓపెన్ ఛాలెంజ్ కూడా నేను చెప్తాను. ఈ సభాముఖంగా మీడియా ముఖంగా చెప్తున్నాను ఈ విషయాన్ని. రేపు 19న మన గుడివాడ నుంచి, అందులో 11వ వార్డు నుంచి గ్రాండ్ గా వెళ్లాలని అందరికి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, వార్డు నాయకులకి, ఫాస్టర్ గారికి, అందరికీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్కి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 11వ వార్డులో ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ పూలమాలను సత్కరించారు. అది మనం రేపు 19వ తారీఖున విజయవాడలో జరగబోయే 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఈ వార్డులో పురస్కరించుకుని అంబేద్కర్ గారికి పూలమాల చేసింది. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన అంబేద్కర్ పేద వర్గ కులాలకు చెంది వాళ్ళ చదువు నిమిత్తము ఎందువల్ల వాళ్ళు పైకి రావాలంటే చదువులోనే ఉందని, ఆయన వల్ల ఎంతో మంది బాగుపడి ఈ రోజున చాలా మంది ఆర్టిస్టులు అయినారు. అందరూ కూడా అంబేద్కర్ బాటలో నడవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.